హాయ్ ఫ్రెండ్స్, శశికాంత్ సునంద అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించడానికి అలేఖ్య వివరాలు కనుక్కోవాలి అనుకుంటారు. అలేఖ్య వివరాలు కనుక్కోవడానికి మంచి మనిషి, మన మీద అభిమానం ఉన్న మనిషి సీను అయితే బాగుంటుంది అని శశికాంత్ సునందతో అంటాడు. శశికాంత్ సీనుని కలిసి, దివ్య గురించి నీకేమైనా తెలుసా? దివ్య మా ఇంట్లో ఉండడం కరెక్టేనా? నీకేమనిపిస్తుంది సీను అని శశికాంత్ అడుగుతాడు. ఎవరో యాక్సిడెంట్ చేస్తే అమ్మాడి జాలిపడి తెచ్చిపెట్టుకుంది. చిలకమ్మ అక్కడ ఉండొద్దు అని సీను అంటాడు. నీవు ఒక పని చెయ్యాలి సీను, నేను నీకు అడ్రస్ చెప్తాను. ఆ ఏరియాలో దివ్య ఉండేదని డౌట్గా ఉంది. అలాగని నేను ఎంక్వైరీ చేయలేదు. ఆ పని నువ్వు చేసి పెట్టాలి. నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకో. అట్లనే నువ్వెవరికి చెప్పకూడదు. వివరాలు తెలుసుకోవాలంటే డబ్బులు కావాలి కదా, తీసుకో అంటాడు శశికాంత్. సీను వద్దు అంటాడు. అవసరమైతే అడుగుతాను అంటాడు. సీను దివ్య ఫోటోని పట్టుకొని దారిలో అందరినీ అడుగుతూ ఉంటాడు. సీను తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి దివ్య వివరాలు ఇచ్చి కనుక్కోమంటాడు. కాసేపటికి ఒకతను సీనుకి ఫోన్ చేసి దివ్య వివరాలు చెప్తాను రమ్మంటాడు. సీను ఒక్కడే వెళ్లకుండా అమ్మాడికి ఫోన్ చేసి దివ్య వివరాలు తెలిసాయి, నువ్వు రా అని చెప్తాను అంటూ ఫోన్ చేస్తాడు ఆనందికి. ఆనంది ఫోన్ టీపాయ్ మీద పెట్టి ఉంటుంది. ఆ ఫోన్ చూసిన జీవన సీను ఫోన్ చేస్తున్నాడు, ఏం మాట్లాడతాడో విందామని ఫోన్ ఎత్తుతుంది. ఆనంది అనుకొని సీను దివ్య గురించి చెప్తాడు. ఆనంది రావడం చూసిన జీవన కాల్ కట్ చేసి ఆనందికి ఫోన్ ఇస్తుంది. ఆనంది తిరిగి సీనుకి ఫోన్ చేస్తుంది. విషయం కనుక్కొని సీను దగ్గరికి బయలుదేరుతుంది. దివ్య గురించి వీళ్ళకి ఏం వివరాలు తెలియకూడదు అని చాటుగా ఉన్న జీవన ఆనంది సీను కన్నా ముందుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి ఫేక్ వివరాలు ఇవ్వమని చెప్తుంది. జీవన చెప్పినట్టుగానే ఆనంది సీనుకు ఆ వ్యక్తి ఫేక్ అడ్రస్ ఇస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.